19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణమును దేవుని ఇంటి వారినై ఉన్నారు. 20. అయితే ఇప్పుడు క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా దాని మీద పునాది ఒకటి ఉంటుందంట. ఎవరంట? అపోస్తులు, ప్రవక్తలు. అంటే ప్రతి సంఘానికి ఆయన ఏం వేయాలనుకుంటున్నాడు? అపోస్తులు, ప్రవక్తలు. ఎందుకు అపోస్తులు, ప్రవక్తలు? ఏంటి ప్రత్యేకత? వై అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్? పాస్టర్లు, ఎవాంజలిస్టులు కాదా? బిషప్పులు కాదా? సీనియర్ పాస్టర్లు కాదా? ఇంటింటికి వెళ్ళి సువార్త చేసేవాళ్ళు కాదా? కరెక్టే, వాళ్ళు కూడా ఉండాలి అందరూ. యేసు ప్రభు వారు పేతురుని ఎందుకు పునాది చేశాడు? ఆయన మూలరాయ ఎందుకు పునాది చేశాడు? ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు, నేను ఏమని అనుకుంటున్నారు అంటే అందరూ ఒక మాట చెప్తారు. ఒకళ్ళు నువ్వు బాప్తిజం ఇచ్చి యోహాను మళ్ళా లేచి వచ్చాడని, ఇంకొకళ్ళేమో నువ్వు ఏలియావని, ఇంకొకళ్ళేమో రకరకాలుగా అనుకుంటే మీరేమనుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు ఒక వ్యక్తి లేచి ఏం చెప్తాడో తెలుసా? ఎవరా వ్యక్తి? పేతురు లేచి ఏం చెప్తాడంటే, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు ఒక క్రీస్తు అని చెప్తాడు. అప్పుడు ఒక మాట చెప్తాడు, పేతురు ఇది నువ్వు శరీరం నుంచి తెలుసుకోలే, తండ్రి అయిన దేవుడు నీకు డైరెక్ట్గా బయలుపరిచాడంట. అంటే ఆ వ్యక్తికి దేవుడికి ఏముంది? కనెక్షన్. ఇది న్యాచురలా, సూపర్ న్యాచురలా? అద్భుతం. ఏ చదువు, ఏ బుక్కు ఏది బయలుపరచలేదు. కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ఇది వాక్యము ద్వారా ఆరంభమవుతుంది. ఈ వాక్యము చదివి ఆ విశ్వాసం పెరగడం ద్వారా, దేవునితో సహవాసం పెరగడం ద్వారా, అప్పుడు అందుకే అంటాడు దేవుడు, నీకు ఈ వాక్యము తెలిసి ఉన్నా సరే, శిష్యులకి వాక్యం బోధించాడు. అయినా ఒక మాట అంటాడు, నేను మీ దగ్గరికి ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్త. అతను అప్పుడు ఈ వాక్యములోంచి మీకు బోధించి మిమ్మల్ని ఎందుకు నడిపిస్తాడు? సరే, ఒకవేళ ఆయన లేకపోతే ఈ వాక్యమును వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు బోధించుకోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు విభజించుకోవచ్చు. అది లేదని, ఇది ఉందని, ఇది అయిపోయిందని, ఇది అవ్వలేదని, లాట్ ఆఫ్ కన్ఫ్యూజింగ్ స్టఫ్. అంటే పునాది అంటే ఏంటి? దేవుడికి మనిషికి ఉండేటువంటి కనెక్షన్. ఇక్కడ అపోస్తులు, ప్రవక్తలు అంటే ఏంటి? వాళ్ళకి ఏముంటుంది? దేవుడి నుంచి కనెక్షన్. దే కెన్ హియర్ ఫ్రమ్ గాడ్. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకవేళ కనెక్షన్ లేదనుకోండి, దీన్ని మార్చేస్తారు. వారు సొంత బైబిల్ రాసుకుంటారు, లేక వేరే పుస్తకం రాసుకుంటారు, లేకపోతే వాళ్ళ ఇష్టం దేన్నో తీసుకుని ఇదే దేవుడు అంటారు. అవునా కదా? దే కెన్ టేక్ వాట్ ఎవర్ దే వాంట్. లేక నేనే దేవుడిని అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు, సందుకోళ్ళు ఉన్నారు. యు సీ, షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ద కనెక్షన్ వెన్ డిసపియర్స్, డెవిల్ స్ట్రాటజీ. అందుకే యు షుడ్ నెవర్ డిస్పైజ్ అపోస్టలిక్ అండ్ ప్రాఫిటిక్ అనాయింటింగ్. పునాది మీద కట్టబడాలంట. అప్పుడు ఏ యుగానికి ఏం బోధించాలనేది చెప్తాడు. మనం ఈ యుగానికి బోధించాల్సింది ధర్మశాస్త్ర వాక్యమా, కృపావాక్యమా? కృపావాక్యం.